ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? ఏంటి అంత డల్గా ఉన్నారు? నిరుత్సాహంగా ఉన్నారు? నిస్సహాయ స్థితిలో ఉన్నారా? ఏం చెప్పమంటారు? ప్రతి దాంట్లో కూడా సక్సెస్ లేకుండా అయిపోయింది. అసలు నా జీవితానికి సక్సెస్ రాసిపెట్టి ఉందా లేదా? ఏ ఫీల్డ్లో అడుగు పెడితే ఆ ఫీల్డ్లో ఫెయిల్యూరే. ఇటు లవ్ ఫెయిల్యూర్, లైఫ్ ఫెయిల్యూర్, బిజినెస్ ఫెయిల్యూర్, జాబ్ ఫెయిల్యూర్, ఎడ్యుకేషన్ ఫెయిల్యూర్. ఇలా బాధపడుతున్నావు. బయటికి వెళ్ళాలన్నా, ఇంట్లో ఉండాలన్నా, వాళ్ళు మాటలు అనకపోయినా వాళ్ళు చూసే విధానం మనల్ని ఎంతగానో గుచ్చుకున్నట్టున్నాయి, మన హృదయాన్ని వేదన కలిగిస్తున్నాయి. ఈరోజు మీకు ఒక శుభవార్త చెప్పనా? ఆ ఫెయిల్యూర్లోంచి కూడా సక్సెస్ని తీసుకురాగలిగిన వ్యక్తి మనకున్నాడు. ఆయనేనండి యేసయ్య. ఈరోజు ఆయన మీద ఆధారపడితే, ఆయన మీద ఆనుకొని ఉంటే హీ విల్ బ్రింగ్ సంథింగ్ అవుట్ ఆఫ్ నథింగ్. ఈరోజు దావీదు జీవితంలో అన్నలందరూ సెటిల్ అయిపోయారు, ఫ్యామిలీ అంతా బాగుంది, సొసైటీలో అందరూ వీడు పనికి మాలిన వాడే, వీడు ఎందుకు పనికి రాడే అనుకున్నారు. కానీ దేవుడు చూసే విధానంలో తేడా ఉంది. షెపర్డ్ బాయ్గా ఉన్న వ్యక్తిని రాజుగా నియమించుకున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఆ ఫెయిల్యూర్లోంచి సక్సెస్ని తీసుకురాగలిగిన సమర్థుడు మన దేవుడు. అందుకే యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండండి, అప్పుడు మీరు నూతన బలం పొందుతారు. ఈరోజు మీకు ఏ సమస్య అయినా, ఏ ఓటమి అయినా, అందులో నుంచి దేవుడు విజయాన్ని తీసుకురాగలడు. సో వెయిట్ అపాన్ ద లార్డ్. హీ విల్ గివ్ యూ మోర్ స్ట్రెంగ్త్. హీ విల్ బ్రింగ్ great success in your life. God bless you.